కేంద్రం నుంచి వచ్చిన పనులకు అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదని ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన దిశ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సమావేశానికి హాజరు కాని మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో లైబ్రరీ నుంచి రంగదాంపల్లి వరకు ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకునేటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి మీద ప్రాపర్టీస్ ఉన్నటువంటి రైతన్నులు నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి చేంజ్ ఆఫ్ స్కోప్ కింద ఎన్సాన్పల్లి దగ్గర కడుతున్నటువంటి బ్రిడ్జ్ ఇంతకుముందు ఒకటే వెంట్ లేకుంటే దాన్ని అటువైపు 2 ఇటువైపు 2 ఎక్స్ట్రా చేసి మొత్తం 5 వెంట్లతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని చెప్పి సాధ్యమైనంత తొందరగా మంజూరు ఇచ్చి పంపిస్తామన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు, రోడ్డు పక్కన స్థలాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సిద్దిపేట ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర యాక్సిడెంట్స్ ఎక్కువైతాయి అని చెప్పి కొత్తగా అక్కడ ఉన్నటువంటి వర్క్ ని, దాంతో పాటు మిట్టపల్లి దగ్గర అండర్ పాస్ పోవాలని చెప్పి గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి కూడా కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు ఆమోదం తెలిపినారు.